అర్ధాంతరంగా అంధకారంలోకి నెట్టి వేసుకున్నాడు. మనిషి జీవితము ఎంత విలువైనదో మనిషి ఆలోచన చేసుకోలేకపోతున్నాడు. నాకు అధికారం, ఏ అధికారం కావాలి చెప్పండి? వినేవాడు గొప్పవాడే, చెప్పేవాడు గొప్పవారే, అందరూ గొప్పవాళ్ళనే మన దేవుని దృష్టిలోన. ఇంకే అధికారం కావాలి చెప్పండి? అపవాదిని కలుగు చేసిన విధానంలో ఎంత అద్భుతంగా వాడిని సృష్టించాడంటే దేవుడు, అంత మహా అద్భుతంగా సృష్టిస్తే వాడు ఏం చేశాడంటే లోపల పెంచుకున్నాడట. ఏం పెంచుకున్నాడు? అన్యాయము. ఏ అన్యాయము? ఏ అన్యాయం చెప్పండి? ఎంత గొప్పగా వాడిని కలుగు చేస్తే ఇంకా ఏది తక్కువ వచ్చింది చెప్పండి? ఏదో తక్కువ వచ్చిందండి వాడికి. అందుకే దేవుడు వాడిని ఏం చేశాడంటే నిత్య నాశనమునకు వెళ్ళుటట్లు చేసేసాడు. ప్రేమ మార్లారా, ఎవరు అధికారం లేని వారు కాదు లోకమందు. నువ్వు ఒక పరిశుద్ధుడివి, నువ్వు ఒక రాజువి, నువ్వు దేవునికి కావలసిన ప్రాముఖ్యమైన వ్యక్తివి నువ్వు. ఇంకా ఏ అధికారం కావాలి చెప్పండి మనకి? ఇంకా ఎలాంటి అధికారం ఉంటే బాగుంటుంది చెప్పండి? ఇలాంటి దురాలోచన చేసే ప్రతి వాడు కూడా దేవునికి విరుద్ధంగా చేస్తున్నాడు. అధికారం కోసం ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరుద్ధమైన కార్యక్రమం చేస్తున్నారని మనం అందరం కూడా ఆలోచించాలి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఈ హామాను గురించి కూడా మీకు తెలిసిన విషయమేనండి. అపవాదన్నవాడు ఏం చేశాడంటే దేవుని పిల్లలైన వారందరికీ కూడా అధికారం యొక్క పోరాటాలను పెట్టాడు. నువ్వు ఇలా ఉంటే ఎలారా? నువ్వు ఇలా బ్రతికితే ఎలా? నువ్వు కూడా ఒక స్టేజ్లో ఉండాలి. ఏ స్టేజ్ అండి? ఏ స్టేజ్ కావాలి చెప్పండి మనకి? దేవుడిచ్చే స్టేజ్ని ఎవరైనా కోరుకుంటున్నామా? ఈ హామాను విషయంలో ఆలోచన చేసి చదవండి అన్నమాట. 3వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి. ఈ సంగతులు వినిన తర్వాత రాజైన అహష్వేరోషు కుమారుడును ఆగీయుడగు అమానును గణపరిచిన వారిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. అహష్వేరోషు రాజు ఏం చేశాడు? వాడిని హెచ్చించాడు. ఎవరిని హెచ్చిస్తే సరిపోదా చెప్పండి? హెచ్చించాడు. నువ్వు గొప్పగా ఉండాలి, నాతో పాటు ఉండాలి. హామాను హెచ్చిస్తే హామానన్న వాని యొక్క బ్రతుకు జీవితం ఎలా ఉందో అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. కిందకి కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూను రాజాజ్ఞను సారముగా మోకాలుని ఆమానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా రాజు గుమ్మములోనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో, ఎవరితో? మొర్దకైకి చెప్తాను, నువ్వు రాజాజ్ఞ ఎందుకు కాదంటున్నావు? మొర్దకై లాంటి వాడు తెలుసానండి, మనలాంటి వ్యక్తి కాదండి, సర్వసాధారణమైన వ్యక్తి కాదైనా. మొర్దకై ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడు. దేవునికి తప్ప నమస్కరించే ఆలోచన ఎవరికి కూడా ఉండకూడదనే తన మనసును బలపరుచుకున్నవాడు. కానీ హామాన్ ఏం చేశాడు? నాకు వంగి నమస్కారం చేయట్లేదు వీడు, వీని చంపేది చాలా తేలికే, వీని కాదు, వీని జనమునే లేపేయాలి. వీని ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా నిర్మూలన చేయాలని ఒక దురాలోచన చేసి ఒక ఉర్రి కొయ్యను ఏర్పాటు చేశాడండి. ఎవరిని చంపడానికి? పబ్లిక్ గా వీడిని ఉరి తీసి ప్రజలందరి ముందు చంపేయాలి. ఎంత దురాలోచన చూడండి. దేవుని పిల్లలారు, అధికారం కొరకు ఆలోచన చేస్తే మన మనసు పాడైపోతుంది. అధికారం కోసం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళారా జీవితాలే సర్వనాశనం అయిపోతాయి. దేవుడు చెబుతున్నది ఏంటి అంటే నీవు తగ్గి బ్రతకాలి అంటున్నాడు ఆయన.
7వ అధ్యాయం, అదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ముగింపులోకి వెళ్ళిపోదామండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకో 2-3 వచనాలు చూసుకొని. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఊరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మొర్దెకైను చంపాలని ఉరికొయ్యను సిద్ధపరిచాడు. ఎందుకంటే అధికార దాహం. వీడేంటి నాకు నమస్కారం. మనవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకరికొకరు క్రైస్తవులైన కూడా వందనాలు చెప్పుకోరు. అక్కడ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్, లేకపోతే దైవదాసులు పెద్ద పెద్ద వారు వచ్చినప్పుడు అసలు క్రైస్తవులు నా వందనలు చెప్పే ఆలోచన కూడా లేకపోయిందండి. అక్కడ వస్తున్నాడంటే ఇక్కడ తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. ఏమండి, మీరు తప్పించుకొని తిరిగినా నేరుగా వెళ్ళి చెప్పకపోయినా తప్పు ఎవరిదంటే మనదే అయిపోతుందండి. ప్రేమైన వాళ్ళ ఈ హామాను యొక్క గర్వం ఎలా ఉందంటే, నాకు వంగలేదు వీడు, నాకు నమస్కరించలేదు. వీడికి సెంటర్ పాయింట్ చూసి ఎక్కడైతే జనాలు ఎక్కువగా కూడుకుంటారు, ఏ ప్లేస్లోనైతే జనాలు ఎక్కువగా తిరుగుతుంటారు, ఆ ప్లేస్లను వీడు ఉరి తీసి చంపేయాలి. దేవుని వల్ల మొర్దెకై చచ్చాడా, హామాను చచ్చాడా? అధికారం యొక్క దాహాన్ని ఆలోచన చేసిన ప్రతి వాడు కూడా సర్వనాశనం అయిపోయాడు. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయండి, కానీ సమయము చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 విషయాలు చూసుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయము చూడండి. ఎవరిని ఒప్పుకుంటున్నాడు చూడండి. గర్విష్ఠులను ఒప్పుకుంటున్నాడా దేవుడు? తగ్గింపు కలిగిన వారిని ఒప్పుకుంటున్నాడనే మనం అందరం ఆలోచన చేసుకుందామండి. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను. ఇందులో గర్వం చూడండి, విని అధికారం యొక్క ఆలోచన చూడండి. పరిసయ్యుని యొక్క గర్వము, సుంకరి యొక్క తగ్గింపుతనము. దేవుడు ఇద్దరు ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? ఎవరిని కోరుకున్నాడండి? అధికారంలో ఉన్నవారిని అధికారంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? పాప భూయిష్టమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే తగ్గింపు కలిగి దేవుడి యొక్క సన్నిధానంలో మొరపెట్టుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. చదవండి. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనా, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ప్రభువా. దేవుని చెప్తున్నాడు చూడండి సమాధానం. ఎన్నిసార్లు అంట? వారానికి 2 సార్లు ప్రభువా. సెల్ఫీలు కొట్టుకునే వాళ్ళు చాలా మంది. ఈ సెల్ఫీలు దేవుని ముందర నడిచెళ్ళేవు. దేవుడికి ఎలాంటివి ఇష్టంగా ఉండవు. నీ ప్రార్థన, నీ మనస్తత్వం, నీ ఆలోచన, నీ భక్తి జీవితాన్ని దేవుడు నిత్యము కూడా పరిశీలన చేస్తూనే ఉంటాడు. 2 సార్లు ప్రభు ఉపవాసం. నేను ఈ సొంకరి వల్ల అనుకుంటున్నావా? వాడి వల్లే కాదు ప్రభు, నేను ఎంత పరిశుద్ధున్నా తెలుసా? తగ్గించుకున్న వాడిని దేవుడు ఒప్పుకోడు. కింద చదవండి. అయితే 13వ వచనము. అయితే సుంకరి దూరం నుండి నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. కింద 14వ వచనం అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడమని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకుంటారా తగ్గించుకుంటారా ఆలోచించండి. హెచ్చుగా బ్రతికేవాడిని ఎవరిని కూడా దేవుడు సహించడండి దేవుడు. దేవా పాపినైనా నన్ను మనం అంటామని చెప్పండి. ప్రార్థన కూడా ఒక లేటెస్ట్గా చేస్తుంటాం, ఒక స్టైల్గా చేస్తుంటాం. కన్నీటి ప్రార్థన జీవితాన్ని మన వాళ్ళు అందరూ కూడా మర్చిపోయారండి. లేదండి, మన వాళ్ళు ఎవరు లేరు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు. అంతెందుకండి, ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే బైబిల్ మహాజ్ఞానం ఉందని చెప్పి అందరూ కుటుంబాలే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారందరూ కూడా రౌండ్ టేబుల్గా కూర్చొని వాక్యాన్ని పరిశీలన చేసేవాడు. ఈరోజు
పరిశీలన చేసే ఆలోచనలు ఉన్నాయో చెప్పండి. గర్వం వచ్చింది, అపవాదం అన్నవాడు నింపేశాడు. ఇంకెవరు చెప్పినా కూడా నేను మాకు తెలుసు మాకు తెలుసు. దేవుని వాళ్ళారా, ఒక సుంకరి గొప్పవాడిగా మిగిలిపోయాడు. ఎందులోనా? తగ్గించుకున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? తగ్గింపు ఉందా మనలోనా? అధికారానికి ఆరాట పడుతున్నామా? వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాడికేం తెలుసు వీడికేం తెలుసు? వద్దండి. చిన్నవాళ్ళు చెప్పినప్పటికీ కూడా మనం అంగీకరించే మనస్తత్వం మనలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చుగా ఇచ్చేస్తాడు. లేదు, వాడికి ఏం తెలుసు, వాడి కథ చూస్తాను, వాడు అంత చూస్తాను అనుకుంటావా? నిన్ను నువ్వే అణుగుదొక్కుకుంటున్నావు. అందుకే ఏమంటున్నాడు చివరిగా మత్తయి సువార్త చూడండి. అలాంటి వారికి దేవుడు సిద్ధపరిచిన విధి విధానం చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా షార్ట్కట్గా వెళ్ళిపోతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఏమంటున్నాడు? దేవుని యొక్క ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వాళ్ళరా, ఏ ప్రక్కన ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అంటాడట. ఎడం ప్రక్కన ఉన్నావా? మనం ఎడం ప్రక్క ఉన్నామో కుడి ప్రక్కన ఉన్నామో చెప్పండి? ఎక్కడున్నాం మనం? ఇంటికి మనల్ని మనమే ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఏ ప్రక్కన ఉన్నామన్న సంగతి కూడా అర్థమైపోతుంది. మన భక్తి జీవితము, మన బ్రతుకు జీవితము. మనకి అధికార దాహం ఎవరికైనా ఉంటే, ఏ అధికార దాహము? ప్రతి దాంట్లో కూడా నాదే నెగ్గాలి, ప్రతి దాంట్లో కూడా నేనే ఉండాలి, నేనే కనబడాలి అనే దురాలోచన ఎవడు నింపాడు అంటే దేవుడు కాదండి, అపవాదన్నవాడు నింపేశాడు. కనుక ప్రేమైన వాళ్ళారా, వాడికి మన దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా? లేకపోతే మనల్ని మనం తగ్గించుకొని దేవునిలో నిత్యము కూడా మంచి విశ్వాసాలతో బ్రతికి మన జీవితాలను ముగించుకునే ఆలోచనలో మనం ఉంటున్నాము. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేస్తే, అధికారం కాదండి, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు దేవుని ముందు గొప్పవాళ్ళు. ఎవరైతే తమను తాము గర్వంగా నడుచుకుంటారో దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. బైబిల్ అంతా కూడా ఒకసారి ఆలోచించండి, దేవుడు చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన పాఠము, అధికారానికై ఆరాటపడి అంధకారంలోకి వెళ్ళిన అపవాది యొక్క ఆలోచనలో మనం అందరం ఉంటున్నామా? దేవుని యొక్క ఆలోచనలో బ్రతుకుతున్నామా? మనం పరిశీలన చేసుకొని మంచి విశ్వాసం, భక్తి జీవితాన్ని మనం కొనసాగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటాను. చిన్న ప్రార్థన చేసి సభాధ్యక్షులకు ఈ కార్యక్రమాన్ని అప్పగించుకుందామండి. పరిశుద్ధుడ మహాగణుడైన మా కన్న తండ్రి, విలువైన సంగతులనైనా మా కొరకు వ్రాయించారు. ఈ మాటలు తెలియపరచుటకు, వినిపించుటకునైనా సిబిటి ఉరుకుంద విద్యార్థులు, ప్రిన్సిపాల్ గారు, కోఆర్డినేటర్స్ నైనా, ముఖ్యంగానైనా మీ కుమారుడు చక్రి గారు, ఆయన కుటుంబీకులు నాయన సిద్ధపరిచిన ఈ సభలను విజయవంతంగా 2వ రోజులోకి నడిపించారు. ప్రతి మాటను కూడా నాయన వింటున్న మీ ప్రేమైన పిల్లలైనా కేవలం విని విడిచిపెట్టేవారిగా ఉండకనైనా తమ బ్రతుకు జీవితాల్లోనైనా ఇంకనైనా భక్తి జీవితాన్ని పెంపొందించుకునే ఆలోచనలో నడిపించమని కోరుకుంటున్నాం. నా తదనంతరంనైనా మాట్లాడుతున్నా మా ఆత్మీయ అన్నయ్య గారికి కావలసిన సమయోచితమైన జ్ఞానం, మీ ఆలోచన, మీ తలంపులు ఆయనలో ఉంచినైనా విలువైన సంగతులు మాకు వినిపించగలరని కోరుకుంటూ ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించాడు కోరుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఈ సభలో 2వ రోజు మహాసభలో తొలి పలుకులు అందించిన దైవజనులు సిహెచ్ రాజు గారికి సభ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలాపిస్తుండగా కానుకల సేకరణ జరుగుతుంది. మల్లనట్టి ఉరుకొంద ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీల సమాజం వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడుతుండగా కానుకల సేకరణ జరుగుతుందండి.
తీసుకోండి మైక్ తీసుకోండి లేండి రండి ఎవరు పడతారా